రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. సెప్టెంబర్ 17వ తారీఖున పాకిస్తాన్కి సౌదీ అరేబియాకి మధ్య ఒక కీలక రక్షణపరమైనటువంటి ఒప్పందం జరిగింది. వ్యూహాత్మక ఇరు దేశాలకు సంబంధించిన వ్యూహాత్మక రక్షణ ఒప్పందం ఒకటి జరిగింది. స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ జరిగింది. చాలా కీలకమైనటువంటి ఒప్పందము. సహజంగానే ఈ ఒప్పందం జరగగానే భారతదేశంలో చాలామందికి ఆందోళన కలగడము, భారతదేశంలో చాలా సందేహ చిహ్నాలు రావడము సహజం. ఎందుకంటే సౌదీ అరేబియా పాకిస్తాన్ గనక కలిసినట్లయితే దాని ప్రభావం భారత్ మీద ఏ రకంగా ఉంటుంది? ఎందుకంటే మహమ్మద్ బిన్ సల్మాన్ వచ్చిన తరువాత నుంచి చాలా భారత్ అనుకూల వైఖరిని అవలంబిస్తున్నారు. అక్కడ దాగున్న ఉగ్రవాదుల్ని పట్టిస్తున్నారు. మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్లని, డ్రగ్ పెడ్లర్స్ని పట్టిస్తున్నారు. మనకి రకరకాలుగా సహాయం చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్తో సహా పలు చోట్ల సౌదీ అరేబియా పెట్టుబడులు పెడుతోంది. ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సౌదీ అరేబియా పాకిస్తాన్తో ఒప్పందం చేసుకుంటే దాని ప్రభావం ఎలా ఉంటుంది? భవిష్యత్తులో భారత పాకిస్తాన్ యుద్ధం జరిగితే సౌదీ అరేబియా మన పైన యుద్ధం చేస్తుందా? ఈ ప్రశ్న సహజంగా స్వాభావికంగా చాలామంది మనసుల్లో వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వాస్తవానికి చూసినట్టయితే ఈ ఒప్పందం ఏదైతే కుదుర్చుకున్నాయో రెండు దేశాలు, దీనిలో ఇది ఇరు సమఉజ్జీల మధ్య జరుగుతున్నటువంటి ఇద్దరు సమఉజ్జీల మధ్య జరుగుతున్నటువంటి ఒప్పందం కాదు. ఇందులో ఒకరు బాస్, ఒకరు గులాం. బాస్ సౌదీ అరేబియా, ఎందుకంటే చెక్ బుక్ డిప్లొమసీ చేస్తుంది, డబ్బులు ఇస్తుంది. పాకిస్తాన్ ఖజానా ఖాళీ అయిన ప్రతిసారి దానిలో దినార్స్, రియాల్స్, దిర్హమ్స్ నింపుతూ ఉంటుంది. పాకిస్తాన్కి అవసరమైనటువంటి ఆర్థిక సహాయం చేస్తూ ఉంటుంది. కాబట్టి పైచేయి సౌదీ అరేబియాది, తీసుకునేందుకు ఎప్పట్లాగే పాకిస్తాన్ చేయి కింద ఉంటుంది. కాబట్టి ఈ ఒప్పందంలో యజమాని పాత్ర సౌదీ అరేబియా పోషిస్తే గులాం పాత్రను పోషించేందుకు పాకిస్తాన్ స్వచ్ఛందంగా, స్వతస్ఫూర్తంగా, స్వ ఇచ్ఛతోటి ముందుకొచ్చింది. అది ఈ ఒప్పందంలోని అత్యంత కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే గతంలో కూడా సౌదీ అరేబియా అడుగులకి పాకిస్తాన్ మడుగులొత్తుతూ వచ్చింది. సౌదీ అరేబియా ఆదేశించగానే పాకిస్తాన్ ఆదేశాలని పాటిస్తూ వచ్చింది. ఏ స్థితి కంటే అవసరమైతే తోటి ముస్లిం దేశాలని అణిచివేయడానికి, నాశనం చేయడానికి, వాళ్ళ మీద యుద్ధం ప్రకటించడానికి, సైన్యాన్ని పంపడానికి. అంతేకాదు అవసరమైతే సౌదీ అరేబియా గనక ఇజ్రాయెల్కి చేరువైనట్టయితే ఇజ్రాయెల్ని ముద్దు పెట్టుకోవడానికి, ఇజ్రాయెల్కి చేరువ కావడానికి కూడా పాకిస్తాన్ ఏమాత్రము వెనకాడని పరిస్థితి ఉంది. మన దేశంలో చాలామంది ముస్లిములు పాలెస్టీనా జెండా పట్టుకుని తిరుగుతారు. పాకిస్తాన్లో పాలెస్టీనా జెండా పట్టుకుని ఎవరు తిరగరు. ఎందుకంటే పాకిస్తాన్ ప్రభుత్వము పాలెస్టీనా గురించి పెద్దగా మాట్లాడదు. నిజానికి సౌదీ అరేబియాకి పాకిస్తాన్కి ఉన్నటువంటి సంబంధాల్ని మనం కనుక చూస్తే 2015 నుంచి యెమెన్లో ఉన్నటువంటి హూథీ రెబెల్స్కి వ్యతిరేకంగా సౌదీ అరేబియా పోరాడుతోంది. యెమెన్ పైన అనేక సందర్భాల్లో దాడి చేసింది. హూథీ రెబెల్స్ ఇరాన్ పోషిస్తున్నటువంటి వాళ్ళు. ఇరాన్ ఇస్లామిక్ దేశము, యెమెన్ ఇస్లామిక్ దేశము. యెమెన్లో ఉన్నటువంటి హూథీలు కూడా ముస్లిములు. సౌదీ అరేబియా వాళ్ళపైన యుద్ధం చేస్తుంటే సౌదీ అరేబియాకి మద్దతుగా పాకిస్తాన్ సైన్యము వెళ్ళి హూథీ రీజన్స్, యెమెన్లో ఉన్నటువంటి హూథీ ప్రాంతాలలోకి సైన్యం వెళ్ళింది. దాని ఆర్మీ నేలలో అక్కడ దిగి యుద్ధం చేసింది, బాంబుల వర్షం కురిపించింది. ఆ తర్వాత 2018లో సౌదీ అరేబియా అభ్యర్థన మేరకు మరొక 1000 మంది సైనికుల్ని అదనంగా పంపించింది. దీని అర్థం ఏంటి? పాకిస్తాన్ సౌదీ అరేబియాకి గులాంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే డాలర్లు, దినార్లు, దిర్హంలు, రియాల్స్ మాట్లాడుతున్నాయి. పాకిస్తాన్కి ఈరోజు వాటి అవసరం చాలా ఉంది. నిజానికి 1979లో ముస్లింలకు అత్యంత పవిత్రమైనటువంటి మక్కా ప్రాంతాన్ని, మక్కాలో ఉన్నటువంటి ఆ కాబా ప్రాంతాన్ని ఒక ముస్లిం సంస్థ ఆక్రమించింది. దాని పేరు జుహెమన్ అల్ ఖతీబీ. ఈ జుహెమన్ అల్ ఖతీబీ అనే సంస్థకి ఇరాన్ వెనకుంది.
ఆక్రమించినప్పుడు ఈ జుహైమన్ అల్ ఖతీబీ సంస్థ చెందినటువంటి సాయుధులను చంపేందుకు సౌదీ అరేబియా పాకిస్తాన్ సహాయాన్ని అర్థించింది. పాకిస్తాన్ సైన్యము కాబాలో ప్రవేశించి కాల్పులు జరిపి విధ్వంసం సృష్టించి మొత్తానికి జుహైమన్ అల్ ఖతీబీని నాశనం చేసింది. అక్కడ కేవలము పాలేరుకి ఒక దుడ్డు కర్ర ఇచ్చి పశువుల్ని మేపమంటే చేయాల్సినటువంటి పనిని పాకిస్తాన్ సౌదీ అరేబియా కోసం చేసింది. 1970 నుంచి 1990 వరకు కూడా సౌదీ అరేబియా, యుఏఈ, ఒమాన్ ఈ దేశాలన్నిటికీ సంబంధించి వాళ్ళ అవసరాల కోసము పాకిస్తాన్ అక్కడ వాళ్ళకి సైనిక సేవలు అందించింది. అంటే మన సెక్యూరిటీ గార్డులు ఏ తరహా సేవలు అందిస్తాయో, సెక్యూరిటీ సర్వీసెస్ ఏ తరహా సేవలు అందిస్తాయో ఆ తరహా సేవలు అందించింది. పాకిస్తాన్ మాజీ ఆర్మీ చీఫ్ అయినటువంటి రహీల్ షరీఫ్ ప్రస్తుతం సౌదీ అరేబియాకి డిఫెన్స్ అడ్వైజర్గా ఉన్నారు. పెద్ద ఎత్తున మాజీ పాకిస్తాన్ సైనికుల్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఆ రాజకుటుంబపు రక్షణలో ఆయన పనిచేస్తున్నారు. సౌదీ అరేబియా ఇజ్రాయెల్కి చేరువవుతుంది. అయినా రాహిల్ షరీఫ్ గారికి కానీ ఆ మాజీ పాకిస్తాన్ సైనికులకు కానీ జీతం వస్తుంది కాబట్టి ఏ బాధ లేదు, వాళ్ళు సహాయం చేస్తున్నారు. ఇరాన్ పైన సౌదీ అరేబియా యుద్ధానికి సిద్ధమవుతోంది, వ్యతిరేకిస్తుంది. అక్కడ కూడా వాళ్ళకి ఇస్లాం అడ్డు రాలేదు. నిజానికి 1965 నుంచి 70 మధ్య కాలంలో 5 ఏళ్ల పాటు ఒమాన్లో ఢోఫార్ యుద్ధం అనేటువంటి ఒక యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఒమాన్ సైన్యంగా పనిచేసింది పాకిస్తాన్ కిరాయి సైనికులు. డబ్బు కోసం పాకిస్తాన్ ఆర్మీ తన సైనికుల్ని పంపించి యుద్ధం చేసింది. ప్రధానంగా బలూచ్ సైనికుల్ని పంపించింది. సుల్తాన్ ఖుబూస్ అనేటువంటి రాజు ఉండేవాడు. ఈ ఖుబూస్ అనే రాజుగారి పక్షాన పాకిస్తానీ సైనికులు కిరాయి సైనికులుగా పనిచేశారు. కాబట్టి ఈసారి జరిగే ఒప్పందంలో కూడా పాకిస్తానీ సైనికులు కేవలము కంపెనీల ముందు ఉండేటటువంటి సెక్యూరిటీ సంస్థలు ప్రొవైడ్ చేసేటటువంటి సెక్యూరిటీ గార్డుల పని చేయడానికి వెళ్తున్నారు. దీని గురించి పెద్దగా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. సౌదీ అరేబియా కూడాను పాకిస్తాన్లో ఉన్నటువంటి పరమాణు ఆయుధాలకు సంబంధించినటువంటి పరిజ్ఞానం కోసం ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఇరాన్ దగ్గర బాంబు ఉంది కాబట్టి ఇరాన్ని తట్టుకోవాలన్నట్టయితే పాకిస్తాన్కి కూడా న్యూక్లియర్ వెపన్స్ అవసరమవుతాయి. రెండవది, ఇటీవల ఖతర్ పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. ఆ తరహా దాడులు ఇజ్రాయెల్ సౌదీ మీద చేయకుండా ఉండాలన్నట్టయితే పాకిస్తాన్ ఉంటే ఎంతో కొంత రక్షణ ఉంటుంది, కనీసము వాచ్మెన్ల పని చేయగలరు అన్నటువంటి ఉద్దేశంతో, గేట్ కీపింగ్ చేయగలరన్న ఉద్దేశంతో వారిని కోరుకుంటుంది. అదేవిధంగా అమెరికా మీద పూర్తిగా ఆధారపడటాన్ని తగ్గించాలి. ఎందుకంటే ట్రంప్ వంటి నాయకులు రానున్న రోజుల్లో ఇంకొందరు రాబోతున్నారు. అమెరికన్ ప్రొటెక్షనిజం పెరగబోతోంది. కాబట్టి అవసరమైతే ఇజ్రాయెల్ కోసం అమెరికా ఏదన్నా చేసే అవకాశం ఉంది. కాబట్టి మన భద్రతలో మన జాగ్రత్తలో మనం ఉండాలి. కాబట్టి ఈ కిరాయి సైనికుల్ని కాసిని డాలర్లో, దినార్లో, రియాల్సో పారేస్తే వచ్చేస్తారు కాబట్టి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. కాబట్టి పాకిస్తాన్ సైన్యానికి సౌదీ అరేబియాకి మధ్య ఉండేటటువంటి సంబంధము పాలకుడు పాలితుడి మధ్య సంబంధము, జమీందారుకి పాలేరుకి మధ్య ఉన్నటువంటి సంబంధము, కంపెనీ యజమానికి కంపెనీ గేటు ముందు ఉండేటటువంటి సెక్యూరిటీ గార్డుకు ఉన్నటువంటి సంబంధంగానే ఉండబోతోంది. భారతదేశంతో సౌదీ అరేబియాది సమాన స్థాయి సంబంధం. ఎందుకంటే ఇక్కడ పెట్టుబడులు పెడుతోంది, భారతదేశానికి సంబంధించినటువంటి మానవ వనరులు అక్కడ పనిచేస్తున్నారు. అక్కడ సౌదీ యొక్క సంపదను పెంచే దిశగా భారతీయులు చాలా కీలకమైనటువంటి పదవులలో ఉన్నారు, కీలకమైనటువంటి వ్యాపారాలు బాధ్యతల్లో ఉన్నారు. అదేవిధంగా భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి, డైవర్సిఫై కావడానికి రేపటి రోజున సౌదీ అరేబియా చాలా పెద్ద ఎత్తున స్పోర్ట్స్ ఇండస్ట్రీలోకి ప్రవేశిస్తోంది. ఈ స్పోర్ట్స్ ఇండస్ట్రీ కావాలన్నట్టయితే భారతదేశపు క్రీడాకారుల అవసరం ఉంది. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా ఎదుగుతున్నటువంటి ప్రపంచంలోని 4వ లేదా 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని దూరం చేసుకోకుండా పాకిస్తాన్ని కిరాయి సైనికుడిగా వాడుకోవాలన్నదే ఈ ఒప్పందంలో భాగము. నిజంగా పాకిస్తాన్ భారత్ యుద్ధం జరిగితే సౌదీ అరేబియా ఏ మేరకు సహాయం చేయగలదు? సౌదీ అరేబియా సైన్యపరంగా సహాయం చేయగలిగేది ఏమీ ఉండదు. ఎందుకంటే సౌదీ అరేబియాయే పాకిస్తాన్ సహాయం తీసుకుంటోంది. పర్యవసానంగా ఈ ఒప్పందం వల్ల భారతదేశం ఈ ఒప్పందాన్ని అధ్యయనం చేస్తున్నామని చెప్పి మన విదేశ వ్యవహారాల శాఖ
ప్రకటించింది. కానీ దీనివల్ల పెద్దగా ప్రభావం ఉండబోదు. రానున్న రోజుల్లో సౌదీ అరేబియా మీద పాకిస్తాన్ డిపెండెన్స్ ఆధారపడటం మరింతగా పెరగబోతోంది. ఇరాన్ పైన కావచ్చును, హూథీల పైన కావచ్చును, హిజ్బుల్లా పైన కావచ్చును, సౌదీ అరేబియా దాడులు చేసినా, సౌదీ అరేబియా ఇజ్రాయెల్లు చేరువై ఇరాన్ పైన యుద్ధం చేసిన ఆ యుద్ధంలో సరిహద్దు పంచుకునే దేశమైనటువంటి ఇరాన్ మీద యుద్ధం చేయడానికి పాకిస్తాన్, దాని సైన్యము సదా సర్వదా సంసిద్ధులై ఉంటాయి. అదే ఈ స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.